అమరావతి నీళ్లలో నానుతున్న ఐకానిక్ టవర్స్ సచివాలయం పునాదులు. ఐఐటి మద్రాసు నిపుణులతో పరిశీలన. నీరు తోడడానికే కోటి ఖర్చు. రాజధాని అమరావతిలో జగన్ ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించటానికి ప్రస్తుత ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాల మాట అటుంచితే అర్థవంతంగా నిలిచిపోయిన వాటిని ముందుకు తీసుకువెళ్లాలి అంటేనే ఖర్చు భారీగా అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐకానిక్ టవర్స్ సచివాలయం నేడు నీళ్లలో నానుతూ చెరువుల్ని తలపిస్తోంది. అసలు ఈ నిర్మాణం పనికి వస్తుందా లేదా తిరిగి కొత్తగా చేపట్టాలా అనే విషయమే ఐఐటి మద్రాసు నిపుణులతో పరిశీలన చేపించనున్నారు. ఇది పరిశీలించాలన్నా అక్కడ ఉన్న నీళ్లు తోడడానికే ₹1 ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. మద్రాస్ ఐఐటికి చెందిన కాంక్రీట్ రంగ నిపుణులు మనుసంతానం బృందం గతంలో పునాదులు వేసినప్పుడు సాంకేతిక సహకారం అందించింది. మరల పునాదుల నాణ్యతను పరిశీలించే పనిని సిఆర్డీఐ వారికే అప్పచెప్పింది. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.